My dear beautiful Prime Minister, I'm sorry, please forgive me. Thank you, I love you. 11 January 2026. Amazing 111 portal. ఈ పోర్టల్ లోంచి వచ్చే అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీని మనం తీసుకోవాలి అంటే మనందరం హార్ట్, సెంటర్ ఆఫ్ ద హార్ట్ అంటే గ్రీన్, లవ్ అండ్ హై హార్ట్ అంటే కంపాషన్ అండ్ గివింగ్ ఎనర్జీలో మనం ఉండగలగాలి. ఇలా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏమేం తెచ్చుకోవాలి? ఈ రోజు నుంచి నెక్స్ట్ 21 డేస్ 31 జనవరి వరకు మీరు కనుక ఫాలో అవుతే అద్భుతమైన అమేజింగ్ అబండెన్స్ ఇన్ రిసీవింగ్, అబండెన్స్ ఇన్ గివింగ్, వెల్ బీయింగ్, హెల్త్, వెల్త్, అలాగే లవ్ లో ఎలాగా ఇవ్వగలుగుతారు, లవ్ ఇవ్వడం అలాగే రిసీవ్ చేసుకోవడం అన్ని ఏరియాస్ లో అద్భుతంగా ఉండాలి అంటే లెట్స్ రైట్ ఆన్ బుక్. ఒక బుక్ పెన్ను తెచ్చుకొని రాసుకోండి, ఏమేం కావాలో చెప్తాను. ఈ అద్భుతమైన ఎనర్జీస్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఈ రోజు నుంచే. నంబర్ 1, ఒక పేపర్ మీద 4 పెటల్స్ రాసుకొని రెడ్ కలర్ డ్రా చేసుకోండి. నేను కూడా స్కెచ్ తో ఇలా రెడ్ 4 పెటల్స్ రాసుకొని ఒక పేపర్ మీద రాసుకోండి. నంబర్ 1. నంబర్ 2, ఒక హై ఎనర్జీ నోట్ అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళకి బెంజమిన్ ఫ్రాంక్లిన్ $100, అలాగే ఇండియా బ్యూటిఫుల్ గాంధీ తాత ₹500, అలాగే యూకే, ఆస్ట్రేలియా, లండన్, ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా మీ బ్యూటిఫుల్ కరెన్సీని, హైయెస్ట్ కరెన్సీని తీసుకొని ఒక ట్రాన్స్పరెంట్ కవర్ దానికి ఫ్రేమ్ చేసుకోవాలి. దానికి పింక్ ఒక లైన్ ఫ్రేమ్, అలాగే గ్రీన్, ఈ మొత్తం ఎనర్జీస్ పింక్ అండ్ గ్రీన్ లో ఉండాలి ఈ నెక్స్ట్ 21 డేస్, ఈ పోర్టల్ డే నుంచి. ఓకే, పింక్, అలాగే ఒక ఎంటీ బాటిల్. దిస్ ఇస్ ఫర్ రిలేషన్షిప్స్. ఇది మనీ కోసం, ఇది కంపల్సరీ ఫర్ ఆల్ ద ఏరియాస్. ఇది మనీ కోసం, ఇది రిలేషన్షిప్. ఒక ఎంటీ బాటిల్ తెచ్చుకోండి, దాంట్లో మీ రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉన్న ఫోటో తీసుకోండి, అలాగే ఒక హనీ బాటిల్, నెక్స్ట్ బ్యూటిఫుల్ రోజ్ పెటల్స్ అండ్ బేసిల్ లీవ్స్ తెచ్చుకోండి, అలాగే ఒక పెన్ను, పేపర్. ఎలాగా రిసీవింగ్ లో ఉండాలి, ఎలా ఆస్కింగ్, ఎలా అడగాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, మీరున్న ప్లేస్ లోకి మీ మేనిఫెస్టేషన్స్ అంటే మీ డిజైర్స్ అన్ని ఎలా మేనిఫెస్ట్ అవుతాయో మీరే చూస్తారు. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? లెట్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ పోర్టల్. ఏం చేయాలి, ఎలా మనం హార్ట్ అంటే గ్రీన్ ఎనర్జీ హార్ట్, హై హార్ట్ దట్ ఈస్ ద పింక్ ఎనర్జీ, రాధా కృష్ణ, ఈ బ్యూటిఫుల్ లవ్ ఎనర్జీ బీయింగ్ గా మనం గనక ఉండగలిగితే ఛాలెంజ్ కదా చాలా మందికి. ఎందుకంటే మనలో ఉన్న స్టేల్ ఎనర్జీ ఏదైతే మన భయాలు, బాధలు, వరీస్, మన యాన్సిస్టరీ నుంచి తెచ్చుకుంది, మన అమ్మ నాన్న ఇచ్చిన మొత్తం నర్వస్ సిస్టమ్ లో ఉన్న స్టక్ ఎనర్జీ మన ఇన్నర్ చైల్డ్ దాచి ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది? సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అండ్ ఎలాగా సింపుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ తో మన లైఫ్ ని మనం అబండెంట్ గా ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో ఇంక్లూడింగ్ బి, సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకే, లెట్ స్టార్ట్ డూయింగ్ దిస్. ఓకే, ఫస్ట్ ఈ రూట్ చక్ర ఏదైతే ఈ రెడ్ పెటల్స్ వేసి ఉంచున్నారో, మనం లవ్ లో ఉండాలి అంటే హార్ట్ చక్రాలు గ్రీన్ హార్ట్ అండ్ పింక్ హార్ట్ లో ఉండాలి అంటే చాలా డిఫికల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రూట్ చక్ర ఏదైతే మన ఇన్నర్ చైల్డ్ 0 to 1 year ఏదైతే వేసేసిందో, భయాలు, బాధలు, వరీస్ ఏవైతే స్టోర్ చేసిందో అక్కడే భయం ఉంటుంది. భయం ఉండడం వల్ల ప్రతి నిమిషం మనిషికి భయం. అరే రేపు ఏమవుతుందో భయం, హెల్త్ ఏమవుతుందో భయం, మనీ వస్తుందో రాదో భయం, ఉద్యోగం వస్తుందో రాదో భయం, క్లయింట్స్ బిజినెస్ లో నెక్స్ట్ మంత్ క్లయింట్స్ వస్తారో లేదో భయం. సో ప్రతిది రియల్ ఎస్టేట్ అండ్ ట్రేడింగ్, ఎవ్రీథింగ్ భయం భయం భయం, రేపేమవుతుందో భయం. దానికి మెయిన్ కారణం ఆ భయం ఉండటం వల్ల మనం అలైన్ అవ్వలేకపోతున్నాం. ఇది ఓపెన్ మన రూట్ చక్రాకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఒకటి చెప్తాను, భూమాత
నుంచి అబండెన్స్ వస్తుంది. ఆ అబండెన్స్‌కి మనం భయంలో ఉన్నప్పుడు భూమాతకి కనెక్ట్ అవ్వలేకపోతాం. ఎలాగో చెప్పనా అండి? ఒక భూమి చూడండి మీరెప్పుడైనా హోల్ గాని, క్రాక్ గాని వచ్చినప్పుడు అక్కడ చీమలు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ భూమి లోపల నుంచి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, బయటికెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అలాగే మన రూట్ చక్ర గనక పర్ఫెక్ట్ లేకపోతే, భయంలో ఉంటే, అంటే మన యాన్సెస్టరీ నుంచి తెచ్చుకున్న ఈ నర్వస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ గనక భయం, బాధ ఉంటే మనం లవ్‌లో ఉండడం ఇంపాసిబుల్. ఎలా అయినా ఇంపాసిబుల్. ఇంట్లో డెట్‌లు, డబ్బులు లేవని, వరీసు, అరే! నాకు ఫుడ్ సరిగ్గా లేదని, లేకపోతే నాకు పవర్ లేదని, ఉద్యోగం బాగా రాలేదని, ఇల్లు లేదని, కనీసం రెంట్ ఇల్లైనా లేకపోతే ఓన్ హౌస్ అయినా ఇల్లు గురించి వరీ అవ్వడం, రెంట్ కట్టలేకపోవడం, ఏదైనా సరే ఏ సమస్య ఉన్నా థట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మనం భయంలో ఉన్నాం. మన భూమాతకి డిస్కనెక్ట్ అయ్యాం. సో, ఈరోజు ఏం చేయాలి? ఇక్కడి వరకు అర్థమైందా? ఇది గనుక మీకు అర్థమైతే మీరు లవ్‌లో ఉండటం సూపర్ ఈజీ అవుతుంది. ఓకే. సో, మనం ఈరోజు ఎనర్జీస్‌లో గివింగ్ అండ్ రిసీవింగ్. సో, పింక్ అండ్ గ్రీన్. ద రిసీవింగ్ ఈస్ ద గ్రీన్. దానిలోకి తీసుకోవాలి. అలాగే పింక్ గివింగ్, కంపాషన్ ఇవ్వడం రాధా, కృష్ణ ఈ బ్యూటిఫుల్ ఎనర్జీలో మనం ఉండగలగాలి ఈ రోజు నుంచి. ఎలా గివింగ్ అద్భుతంగా ఉండాలి అంటే ముందు ఫియర్ ఉండకూడదు. ఫియర్ ఉంటే లవ్‌లో ఉండం. గివింగ్ జరగదు. రిసీవింగ్ అంతకంటే జరగదు. అందరూ ఫియర్‌నే ఇస్తారు. ఫియర్‌నే రిసీవ్ చేసుకుంటారు. సో, అలా వద్దు మనకు. ఎందుకంటే ఈ గోల్డెన్ ఎనర్జీ మన లోపల ఉన్న ఫియర్స్ అన్నిటిని బయట బయట పెట్టే టైం ఇది. మనం చాలా ముందు అవేర్‌నెస్‌ని మనం స్ప్రెడ్ చేయాలి. మనం తెలుసుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మనం చెప్పాలి. సో, ఈ బ్యూటిఫుల్ పెటల్స్ ఏసింది మీ మీ కింద. అంటే మీ రూట్ చక్ర, మీ పెరినియం మీరు కూర్చొని, మీరు పార్క్‌లో కూర్చోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో ఎవరైతే పార్క్‌కెళ్ళలేరో, ఎవరైతే వెళ్ళలేరు కొంతమంది నడిచి కిందకెళ్ళి భూమాతకి కాళ్ళు పెట్టలేరు. సో, చెప్పులు తీసేసి, షూస్ తీసేసి భూమాతకి చక్కగా గ్రాస్‌లో, పార్క్‌లో బెంచ్ మీద కూర్చుంటే చాలు. మీరే రిసీవ్ చేసుకుంటారు కావాల్సినవన్నీ. అంత అద్భుతమైన ఎనర్జీస్ ఇచ్చే డే ఇది. ఒకవేళ ఎవరైతే పార్క్‌కెళ్ళలేరు, భూమాతని నేకెడ్ ఫీట్‌తో టచ్ చేయలేరు అన్నవాళ్ళు, ఇంట్లో కూర్చొని సోఫాలో అయినా, చైర్‌లో అయినా, ఎక్కడైనా ఈ పెటల్స్‌ని మీ కింద, మీ పెరినియం అంటే బ్యాక్ బోన్ కింద వేసుకొని, మీకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని బోన్ రిలేటెడ్ అండ్ భయమొచ్చినా, బాధొచ్చినా, లేకపోతే పొట్టలో మోషన్స్ అవుతున్నా, ఏదైనా సరే ఇండైజెషన్ జరుగుతున్నా, దానికి మెయిన్ కారణం మీలో ఉన్న భయం. ఆ భయం వల్ల మీకొచ్చే పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, బోన్‌కి సంబంధించిన పెయిన్స్ కానీ, ఏవైనా సరే ఫస్ట్ భయం. భయం వల్ల మనకి తెలియని భయమే. అది ఏదో ఏ భయమైనా అయ్యుండొచ్చు. దానికి అద్భుతమైన ఫస్ట్ రెమెడీ ఏంటంటే, మీరిలా రాసుకొని కూర్చోండి. కూర్చొని మీరు ఇంట్లో గనక చేస్తున్నట్టయితే, ఒక టాయిలెట్ పేపర్ తీసుకొని, ఇలా కింద కూర్చొని ఒక టాయిలెట్ పేపర్ తీసుకొని, అదే మీరు పార్క్ బెంచ్ మీద చేస్తున్నారనుకోండి, ఓకే. టాయిలెట్ పేపర్ ఏం తీసుకోక్కర్లేదు. మీరు అక్కడ రాసి, ఒక పేపర్ మీద రాసి మీ భయాలేమున్నాయి, అసలు దేనికి వర్రీ అవుతున్నారు, దేనికి బాధపడుతున్నారు మొత్తం రాయండి. రాయండి. ఫస్ట్ మీరే రాయండి. మీరే తెలుసుకోండి. యూనివర్స్ మీకు తెలిపేలోపు మీరు తెలుసుకోండి లోపలికి వెళ్లి. ఇదంతా ఇన్నర్ వర్క్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. లోపలేముందో మీరు బయట అదే చూస్తారు. లోపల లేనిది మీరు చూడరు. ఓకే. రాసుకోండి. రాసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఇంట్లో గనుక చేస్తున్న వాళ్ళు చైర్ మీద కూర్చొని టాయిలెట్ పేపర్ తీసుకొని, టాయిలెట్ పేపర్ మీద మీ పెయిన్స్ అన్నీ రాసి ఫ్లష్ చేసేయాలి. ఈ రోజు నుంచి నెక్స్ట్ 21 డేస్ ఈరోజు స్టార్ట్ చేసి. అదే పార్క్ బెంచ్‌లో కూర్చొని రాసేవాళ్ళు, మీ కింద ఈ 4 పెటల్స్ పెట్టుకొని, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. మీ రూట్ చక్రాకి, మీ భయానికి, మీ బాధకి ఏదైతే ఉందో అది చెప్పి, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ 11 టైమ్స్ చాంట్ చేయండి. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ నా భయం. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ నా వరీ. ఏదైతే ఉందో అన్నిటికి మీరు లవ్ చెప్పండి 11 టైమ్స్. చెప్పి మీ రూట్ చక్రాకి 11 టైమ్స్ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పి రాసేసి మీ మీ భయాలు, బాధలు అన్నీ ఏదైతే ఉన్నాయో అట్ ప్రెజెంట్ హెల్త్‌లో ఏమున్నాయి, రిలేషన్‌షిప్స్‌లో ఏమున్నాయి, మీ మీ కెరియర్‌లో ఏమున్నాయి, మనీ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ రాయండి. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రైట్ ఆల్ ఆఫ్ దెమ్. రాసి పార్క్‌లో అక్కడే
చక్కగా ఫోల్డ్ చేసి భూమాతలో ఇచ్చేసేయండి. అదే గనుక పార్క్‌కి వెళ్ళలేని వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు చైర్‌లో ఇంట్లో కూర్చొని టాయిలెట్ పేపర్ తెచ్చుకొని దాని మీద రాసి టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేసేయండి. అలా నెక్స్ట్ 21 డేస్ చేయాల్సిందే. ఎవ్రీబడీ హాస్ టు డూ థాట్. ఓకే. నంబర్ 2, మీరిక్కడ హార్ట్ అండ్ హై హార్ట్‌ని ఎనర్జీస్‌ని హైటెన్ చేయాలి. హార్ట్ అంటే ఏంటంటే, హార్ట్ చక్ర గనక క్లోజ్ అయితే మనం రిసీవ్ చేసుకోలేము. ఇవ్వలేము. ఈ హార్ట్ చక్ర గనక వైడ్ ఓపెన్ అవుతే ఇస్తూనే ఉంటాం, ఇస్తూనే ఉంటాం, ఇస్తూనే ఉంటాం. ఎవరు రిసీవ్ చేసుకోరు. అంటే లవ్‌ని ఇస్తూనే ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మనల్ని లవ్ చేయరు. మనం ఇస్తూనే ఉంటాం. ఎవరు మనల్ని చూడరు. అలాగే రిసీవ్ చేసుకోకపోతే అంటే పింక్ హార్ట్ లేకపోతే మనం అలైన్ అవ్వలేము. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. గివింగ్ ఎనర్జీ లీక్ అయిపోతూ ఉంటుంది హార్ట్ నుంచి. సో రిసీవింగ్ హార్ట్ ఇస్ ద పింక్ హార్ట్. డివైన్ ఎనర్జీస్‌ని మనం కంటిన్యూయస్‌గా రిసీవ్ చేసుకోవాలి. ఈ 2 గనుక అలైన్ అయితే రూట్ చక్రాలో భయాన్ని మీరు ఈ విధంగా తీసేస్తూ ఉంటే చూడండి ఎంత అద్భుతంగా తయారవుతుందో. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ చక్ర మీరు అద్భుతంగా ఓపెన్ అవ్వాలి అంటే ఒక గ్రీన్ క్లాత్, చిన్న గ్రీన్ క్లాత్ ఒక హార్ట్ షేప్‌లో కట్ చేయండి. నేను ఒక బటర్‌ఫ్లై షేప్‌లో కట్ చేశాను. హార్ట్ షేప్‌లో కట్ చేయండి. బ్యూటిఫుల్‌గా వెరీ సింపుల్ టెక్నిక్. నంబర్ 2 టెక్నిక్, రూట్ చక్ర ఫియర్ తీసేసిన తర్వాత హార్ట్‌లోకి అలైన్ అవ్వాలి. ఈ హార్ట్ షేప్‌లో ఉన్నది ఆహ్, ఈ క్లాత్‌ని మీ ఇన్నర్ గార్మెంట్‌కి కనెక్ట్ చేసుకొని హార్ట్ మీ బాడీకి టచ్ అయ్యేటట్టుగా మీరు ఇన్‌సైడ్ ప్లేస్ చేసుకోండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎవ్రీ డే నెక్స్ట్ 21 డేస్. ఓకే. బట్ ఈ రోజు 111 పోర్టల్ రోజు కంపల్సరీ స్టార్ట్ చేయండి. ఓపెన్ అవ్వాలి ఎనర్జీస్ హార్ట్ చక్ర. ఓకే. హార్ట్ ఎనర్జీ ఓపెన్ అవ్వాలి. హార్ట్ హ్యాస్ టు ఓపెన్. మనం హార్ట్ ఓపెన్ అయితేనే వి విల్ స్టార్ట్ రిసీవింగ్ అన్ని. ఓకే. ఇది బాడీలో టచ్ అయ్యేటట్టుగా ఒక చిన్న క్లాత్‌ని పెట్టుకోండి. నెక్స్ట్ నంబర్ 2, ఒక రోజ్ పెటల్‌ని తీసుకొని అలాగే ఒక బేసిల్ లీవ్స్ అంటే తులసి ఆకుని జస్ట్ ప్రెస్ చేయండి. జస్ట్ 2 న్యాచురల్‌గా స్మెల్ ఇట్ బ్యూటిఫుల్‌గా సెన్స్ ఆర్గాన్స్ అన్నిటికి కనెక్ట్ అవ్వండి. నేచర్ భూమాత. ఇది పార్క్‌లో కూర్చొని కూడా ఇదే చేయండి. మీరు పార్క్‌లో కూర్చొని కూడా చేయొచ్చు ఇది. లేదా ఇంటికొచ్చి చేస్తానండి పార్క్‌లో కూర్చుంటే అందరూ చూస్తారు అని అనుకుంటే కూడా పర్లేదు. మీ హై హార్ట్‌కి తీసుకోండి. హార్ట్ సెంటర్ ఆఫ్ ద హార్ట్‌లో ఆ గ్రీన్ క్లాత్ పెట్టేసుకోండి. సో ఈ హై హార్ట్ దగ్గర ఇక్కడ ఏదైతే లాకెట్ ఉందో చూడు, ఎగ్జాక్ట్ నా లాకెట్ ఎక్కడ ఉందో అక్కడ రబ్ చేసుకోండి. రబ్ ఎవ్రీ సింగిల్ డే రబ్ చేసుకోండి. ఈ హార్ట్ యాక్టివేట్ అవుతుంది. హై హార్ట్ దట్ ఈస్ ద రాధా రిసీవింగ్ హార్ట్. అద్భుతమైన కృష్ణకి లవ్ కావాలి. యూ విల్ రిసీవ్. ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఈ ఎనర్జీస్‌ని ఇలా రబ్ చేసుకొని ఇలా వదిలేయండి. లేదా ఇక్కడ మీకొక బ్యూటిఫుల్ లాకెట్ గనుక ఉంటే ఈ లోటస్ ఇస్ ద పింక్ అండ్ గ్రీన్ ఎనర్జీస్‌లో మనం ఉండాలి. ఒక లోటస్ లాకెట్ ఉన్నా వేసుకోండి. అద్భుతంగా ఇలాగ రబ్ చేసుకొని వదిలేసేయండి. హార్ట్ రోజ్ అండ్ గ్రీన్ కలిపి. ఓకే. తులసి అండ్ రోజ్ పెటల్. నెక్స్ట్ నంబర్ 2, మీరు అలైన్ అయ్యారు ఇప్పుడు. మీ మీ ఎనర్జీ సెంటర్ మీరు అలైన్ అయ్యారు. అంటే యాక్టివేట్ చేశారు ఈ 2 చక్రాస్‌ని. దీన్ని ఏదైతే భయాలు, బాధలు ఉన్నాయో దాన్ని డిలీట్ చేస్తున్నారు. మీరు రాసేసి ఎవ్రీ సింగిల్ డే చేయాలి. బట్ ఈ రోజు కంపల్సరీ చేయాలి. నంబర్ 2, రిసీవింగ్, గివింగ్ మనీ అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి మనీ రావట్లేదు. మనీ మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. మేము అప్పులు ఇవ్వలేకపోతున్నాం. ఓకే. వాళ్ళు ఈరోజు అద్భుతంగా ఏం చేయాలి? దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఫాలో దిస్. ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకోండి. దానికి ఫ్రేమ్ లాగా కట్టండి. పింక్ అండ్ గ్రీన్. రిసీవింగ్ అండ్ గివింగ్ 2 ఉండాలి. ఒక్క రిసీవింగ్ ఉన్నా కూడా మనీ వెళ్ళిపోతుంది. మనీ ఉండదు. గివింగ్ అండ్ రిసీవింగ్ అదొక కరెన్సీ ఫ్లో అవుతూనే ఉంటుంది. వాటర్ లాగా వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు లెట్ గో ద మనీ యాజ్ వెల్. ఇక్కడ మీరు ఇలా తయారు చేసి ఇప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉన్నాడు. అలాగే యూఎస్‌లో ఉన్న వాళ్ళందరూ. అలాగే మీకు అదే కావాలి అనుకున్నా కూడా డాలర్స్‌లో కావాలి, యూఎస్ వెళ్ళాలి, కెరియర్‌లో అద్భుతంగా చేయాలి అనుకున్న వాళ్ళు కూడా డాలర్ పెట్టుకోండి. అలాగే ఇది కూడా గాంధీ తాత 2 వెరీ ఇంపార్టెంట్. ఇలా ఫ్రేమ్ చేసుకొని జాగ్రత్తగా వినండి. జాగ్రత్త. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ కార్నర్‌లో
మీ నార్త్ ఈస్ట్ కార్నర్లో పై వైపు ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్య మూల పైన దీన్ని ఫ్రేమ్ చేసి పెట్టేయండి, స్టిక్ చేసేసేయండి అంతే, ఇంకా దాన్ని తీయొద్దు. ఓకే, కొంచెం పైకి పెట్టండి. ఎవరు తీసుకోరు, ఎవరైనా చూసినా కూడా చెప్పండి వాళ్ళని కూడా చేసుకోమని. డోంట్ ఫీల్ ఎంబారెస్డ్. ఓకే, పెట్టి ప్రతిరోజు గివ్ అండ్ రిసీవింగ్ మనీ. ఫస్ట్ థింగ్ గివ్ అండ్ రిసీవింగ్ మనీ చెప్తున్నాను. ఆ కార్నర్ లో నించొని రుచక్ర కింద పెటల్స్ ప్లేస్ చేసుకోండి, రాయండి, భయాలు బాధలు తీసేయండి. టాయిలెట్ లో ఫ్లష్ చేస్తారా, భూమాతకి ఇచ్చేస్తారా, ఇట్స్ అప్ టు యూ. అండ్ దెన్ ఇక్కడ గ్రీన్ క్లాత్ పెట్టుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ సింగిల్ డే గ్రీన్, లేత గ్రీన్, నాట్ ముదురు గ్రీన్. ఇప్పుడు చూడండి, ఇది కూడా డార్క్ గ్రీన్, జస్ట్ వెరీ వెరీ లైట్. ఇప్పుడు నేను చూపించాను కదా క్లాత్, అలాంటి గ్రీన్ తీసుకొని క్లాత్ పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు ఒక రోజ్ పెటల్ని, తులసిని రబ్ చేసి ఇక్కడ చేయండి. ఓకే, పింక్ ఓపెన్ అవుతుంది. తర్వాత నార్త్ ఈస్ట్ లో కనుక మీరు పెట్టిన మనీని, ఫ్రేమ్ చేసిన మనీని గివింగ్ అండ్ రిసీవింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయో చూడండి, ఎంత ఉంటే ఎంత ఆ నార్త్ ఈస్ట్ వైపు తిరిగి ఓపెన్ చేయండి మనీకి 11 times. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మనీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గాంధీ తాత పేరైతే పెట్టి పిలవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ గా. తర్వాత రమ్మని ఇన్వైట్ చేయండి. ఆ తర్వాత మీ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయో చూడండి, చూసి దాన్ని మీరు ఈ రోజు కళ్ళు మూసుకొని 11 times ఖర్చు పెట్టండి. అంటే ఏంటి, నిజంగా తీసి ఖర్చు పెట్టడం కాదు. ఏమేం చేస్తారు, సపోజ్ మీ బ్యాంక్ అకౌంట్ లో 10,000 ఉన్నాయి. 10,000ని మీరు ఎలా ఖర్చు పెడతారు? కూరలకు ఎంత ఖర్చు పెడతారు, లేకపోతే రైస్ కొనుక్కోవడానికి ఎంత, లేకపోతే ఒక డ్రెస్ కొనుక్కోవడానికి ఎంత, లిప్స్టిక్ కొనుక్కోవడానికి ఎంత. సో ఎలాగా మీరు ఏం స్పెండ్ చేయాలనుకుంటున్నారో 11 times స్పెండ్ చేయండి. ఎవ్రీ డే 11 times డిఫరెంట్ కూడా స్పెండ్ చేసుకోవచ్చు. సో కళ్ళు మూసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనీ ఇస్ ఎనర్జీ, ఇట్స్ అ పర్సన్. మీరు స్పెండ్ చేసేప్పుడు కనుక బాధపడితే ఆ ఎనర్జీ మీరు సిగ్నల్ ఇస్తున్నారు, మనీ నేను రిసీవ్ చేసుకోలేను. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? గివింగ్ అండ్ రిసీవింగ్, మనం పార్క్ బెంచ్ లో కూర్చొని రిసీవ్ చేసుకోవచ్చు మనీని. ఏం చేయకపోయినా కూడా రిసీవ్ చేసుకో. అఫ్ కోర్స్ ఏం చేయకపోతే ఏం రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది యూట్యూబ్ ఈ నాలెడ్జ్ తెలుసుకోకుండా మీకు చెప్పకుండా ఉంటే నేను అలా ఏది రిసీవ్ చేసుకోను. సో మీ ధర్మం ఏం చేస్తున్నారో అది చేస్తూ యూ కెన్ రిసీవ్ అ లాట్ ఆఫ్ మనీ. దీనికి ద మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అక్కడ నుంచొని నార్త్ ఈస్ట్ లో నుంచొని 11 times 11 థింగ్స్ ని మీరు స్పెండ్ చేయండి. స్పెండ్ చేసే ప్రతిసారి అంటే మీ విజన్స్ లో స్పెండ్ చేయండి. విజువలైజేషన్ అంటే ఇమాజినేషన్ లో. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక అకౌంట్ లో, నా అకౌంట్ లో ఒక 1 lakh ఉన్నాయి అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ 1 lakh ని నేను అలా స్పెండ్ చేస్తా. ఓకే, నాకు నచ్చిన ఒక డ్రెస్ కొనుక్కుంటున్నాను, ఇచ్చేప్పుడు ఎలా ఇస్తున్నాను, నవ్వుతూ ఇస్తున్నాను, స్పెండ్ చేస్తున్నాను. తీసుకోండి, ఆ డ్రెస్ ఒక 5,000 రూపీస్ అయింది, 5,000 ఖర్చు పెట్టేశాను. ఎంత ఉంటుంది, 95,000 ఉంటుంది. దాంట్లో ఎలా స్పెండ్ చేయాలి? సో అలాగా మీరు ప్రతిది కూడా మీ కళ్ళు మూసుకొని 11 థింగ్స్ ని మీరు స్పెండ్ చేయండి. మీకున్న ఒకవేళ మీ దగ్గర 2,000 రూపీసే ఉన్నాయి అకౌంట్ లో, దాన్ని 11 times 11 థింగ్స్ కి వాడండి. వాడి ప్రతిసారి మీ ఇమాజినేషన్ లో గివింగ్ ఎనర్జీ షుడ్ బి వెరీ వెరీ అబండెంట్ గా ఇవ్వాలి. మీరు ఖర్చు పెట్టేప్పుడు ఆనందంగా ఖర్చు పెట్టాలి. మీ ఇమాజినేషన్ లోనే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇస్తున్న ప్రతిసారి 10 times అయి రా అని బ్లెస్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 1 lakh ఉంది, 5,000 డ్రెస్ కొనుక్కుంటున్నాను. నా ఇమాజినేషన్, రియల్ గా వెళ్ళట్లా షాప్ కూడా, ఇమాజినేషన్ లో నేను నార్త్ ఈస్ట్ కి ఇక్కడ ఇది స్టిక్ చేసి ఓపెన్ చేసి ఇమాజినేషన్ లో 5,000 ఖర్చు పెట్టాను డ్రెస్ కి. వెరీ హ్యాపీగా ఖర్చు పెడుతున్నాను. ఖర్చు పెడుతూ బ్లెస్ చేస్తున్నాను. కమ్ 10 times అంటే ఎంత, మీరే చెప్పండి ఎంత? 50,000 నా అకౌంట్ లో పడాలి. ఓకే, ఇలా మీరు చేయండి. ఎలా పడతాయి, నేను అదే చెప్తున్నాను. ఈ హై హార్ట్ కి ఒక లిమిట్ లేదు, లిమిట్లెస్ అబండెంట్ హార్ట్ ఇది. ఇది రిసీవింగ్ హార్ట్. మీరు ఇక్కడ అలో చేస్తే పింక్ లైట్ ని అలో చేస్తే గ్రీన్ లైట్ లో రిసీవింగ్ జరుగుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగా మీరు 11 times ప్రతిరోజు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ 21 days 31st of January, డోంట్ మిస్ ఇట్. ఓకే, చేయండి. ఫస్ట్ రోజు నుంచే మీకు రిజల్ట్స్ వస్తాయి, ఇట్స్ ఫర్ ష్యూర్. రాకపోతే
మళ్ళీ డిలీట్ చేయండి. భయాల్ని, బాధల్ని, కోపాల్ని రాసేసి ఫ్లష్ అవుట్ చేయండి. ఓకే. నంబర్ 2 రిలేషన్‌షిప్స్‌లో. రిలేషన్‌షిప్స్‌లో లవ్ లేదు, నాకందరూ లవ్ చేయట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు అన్న వాళ్ళందరూ ఒక ఫోటో పెట్టి, మీ రిలేషన్‌షిప్ ఫోటో పెట్టి బ్యూటిఫుల్‌గా పెట్టి దాని మీద హనీ, హనీ ఈస్ బ్యూటిఫుల్, పవర్‌ఫుల్, కమాండింగ్ ఎనర్జీ, ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ద నేచర్ తయారు చేసిన స్వీటెస్ట్ దాన్ని హనీని డ్రాప్ చేసి దాని మీద రోజ్ పెటల్స్ అండ్ మీ తులసిని ఇలా మ్యాష్ చేసి దాంట్లో వేయండి. ఎంత బ్యూటిఫుల్‌గా రిసీవింగ్ లవ్ అండ్ గివింగ్ లవ్. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఇవి మీకు చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తున్నాయి. బట్ వెరీ, వెరీ పవర్‌ఫుల్. మీరు ఇవ్వగలుగుతారు లవ్ మీ రిలేషన్‌షిప్‌లో, అలాగే రిసీవ్ చేసుకోగలుగుతారు లవ్. ఇట్స్ మోస్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ దాన్ మనీ రిలేషన్‌షిప్స్. ఓకే. ఇది చేయండి. అలాగే గివింగ్ అండ్ రిసీవింగ్. నెక్స్ట్ నంబర్ 1 మీకు కెరియర్‌లో మీ సర్వీసెస్‌ని మీరు ఇవ్వగలిగితే మీరు రిసీవ్ చేసుకుంటారు అద్భుతమైన క్లయింట్స్‌ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను లైఫ్ స్కిల్ కోచ్. నేను ఏదైతే చెప్తానో, ఏదైతే బ్యూటిఫుల్‌గా చెప్పాలనుకుంటున్నానో, నేను చెప్పగలగాలి ప్రతి ప్లేస్‌కి వెళ్ళి. నేను ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు నేను ఇది చెప్తాను. మొహమాటం లేకుండా, భయపడకుండా ఆస్క్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? మీకు ఇంట్రెస్టా? ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి కమ్ అండ్ జాయిన్ మై క్లాసెస్. అలాగే మీరు ఏ బిజినెస్ చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. నేను ఇలాగా ఫ్లాట్స్‌ని ఇస్తాను. మీరు ఇంట్రెస్టెడా? అని అడగడానికి మొహమాట పడొద్దు. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్‌గా మీరు ఆస్కింగ్ ఈస్ ద గ్రీన్. యూ హావ్ టు ఓపెన్ యువర్ హార్ట్. ఎలాంటి మొహమాటం లేకుండా అడగండి. అలాగే ఆ ప్లేస్‌లో మీరు రిసీవ్ చేసుకోకపోయినా యూనివర్స్‌కి క్లియర్‌గా మీరు చెప్పండి. ఏం అడుగుతున్నారు యూనివర్స్‌కి చెప్పాల్సిందే. 111 పోర్టల్ ఉన్నదే అందుకని. మీరు అడగాల్సిందే. మీకెంత మనీ కావాలో అడగాలి. అలాగే ఈ మనీ రిచువల్ చేసేప్పుడు ఎంత మనీ కావాలో అడగాలి. అలాగే ఎంతమంది క్లయింట్స్ కావాలో అడగాలి. బిజినెస్ కానీ, లేకపోతే ఎలాంటి జాబ్ కావాలో అడగాలి. మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. మీరు ఏ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో, ఏ సేవ చేయాలనుకుంటున్నారు, ఏ ఆర్గనైజేషన్‌కి, యూ హ్యావ్ టు ఓపెన్, అడగండి. అప్లికేషన్స్ పెట్టండి. అలాగే క్లయింట్స్‌ని కోసం అడగండి. మీ బిజినెస్ ఏంటో స్ప్రెడ్ ఇట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. డోంట్ అసలు ఇంత కూడా హెసిటేట్ చేయొద్దు. యూనివర్స్‌కి క్లియర్ అయితే వెదర్ మీకు అక్కడి నుంచి రాకపోయినా సరే, యూనివర్స్ విల్ అలైన్ బ్యూటిఫుల్ క్లయింట్స్ అండ్ ఆపర్చునిటీస్, అద్భుతమైన ఆపర్చునిటీస్‌ని మీకు ఇస్తుంది. ఓకే మై డియర్ బ్యూటిఫుల్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మనీ తెలుసుకున్నారు. రిలేషన్‌షిప్‌లో ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసుకున్నారు. అలాగే కెరియర్‌లో మీకు కావాల్సిన జాబ్‌ని అండ్ బిజినెస్‌ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసుకున్నారు. అద్భుతమైంది హెల్త్. మనకి అసలు హెల్త్ పోవడానికి మెయిన్ కారణమే మనలో ఉన్న భయం, బాధ, వరి. సో, వీటన్నిటి నుంచి మనం అద్భుతంగా హెల్తీగా తయారవ్వాలి అంటే హై హార్ట్‌లో రిసీవింగ్ హెల్త్ అండ్ గివింగ్ అబండెన్స్ ఆఫ్ రేడియన్స్ టు ది బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు ఎక్కడ నడుస్తున్నా ఆ రేడియన్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే అద్భుతంగా 2 థింగ్స్ చేయాలి. నంబర్ 1 మీరు ఈ సింధూరం కలర్ అంటే మనలో ఉన్న భయాలు, బాధలు ఉన్న మన ఇన్నర్ చైల్డ్, ది సేక్రల్ చక్ర, అమ్మ నుంచి వస్తున్న ఎమోషన్స్ వల్లే, మనం స్టోర్ చేసుకున్న ఎమోషన్స్ వల్లే మనకి హెల్త్ ఉండదు. అలాగే నాన్న నుంచి తెచ్చుకున్న బిలీఫ్ సిస్టమ్, థాట్స్, బిలీఫ్స్ ఏవైతే మనకి ఎంబాడీ అయినాయో, ఈ రెండిటి వల్లే మన హెల్త్ ఉండదు. ఓకే. సో మన హార్ట్ చక్రాలకు వెళ్ళలేకపోతున్నాం. ఏం చేయాలి అంటే నంబర్ 1 ఈ సింధూరం కొంచెం తీసుకొని, సింధూరం కలర్ లేకపోతే ఆరెంజ్, మేము సింధూరం చేసుకోమండి, మేము అలా భక్తి కాదండి అన్న వేరే రిలీజియన్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఆరెంజ్ ఆరెంజ్ అంటే మనం బత్తాయి కాయ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసైనా సరే మీ బెల్లీ బటన్ కింద కొంచెం స్ప్రెడ్ చేసుకోండి హ్యాపీగా, బ్యూటిఫుల్ గా. అలాగే ఈ సింధూర కలర్ కొంచెం చెమిలి తైల్, ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇది కలిపి రాస్తే స్టిక్ అవుతుంది. ఆయిల్, ఎనీ ఆయిల్ ని మీరు పేస్ట్ చేసి మీ బెల్లీ బటన్ కింద 2 ఇంచెస్ 3 ఇంచెస్ కింద
3 ఇంచెస్ కింద మీరు 6 డాట్స్ పెట్టుకోండి. 6 పెటల్స్. ఓకే. 6 డాట్స్ పెట్టుకున్న మీ హెల్త్ అద్భుతంగా తయారవ్వడం మొదలుపెడుతుంది. మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా జాయ్ స్టేట్‌లోకి వెళ్తారు. అండ్ రూట్ చక్రాకి సంబంధించింది మీరు అది ఫాలో అవ్వాల్సిందే. నంబర్ 3 ఇక్కడ మీరు ఈ సన్ ఎనర్జీ ఇస్ ద సోలార్ ప్లెక్సస్ చక్ర. ఇక్కడ మీరు బంతి పువ్వు, చామంతి పువ్వు, ఏదైనా యెల్లో ఎనర్జీస్ ఉన్న పువ్వుని ఇప్పుడు నా దగ్గర చామంతి పువ్వు ఉంది. లోపలుంది. గివ్ మీ 1 సెకండ్. ఇలాగా చామంతి పువ్వు గాని, లేకపోతే ఈ పసుపుని తీసుకొని మీరు ఇక్కడ జస్ట్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. ఈ ఈ ఈ ప్లేస్‌లో దిస్ ఇస్ ద సన్ ఎనర్జీ ఫింగర్ అండ్ బ్యూటిఫుల్ ఎనర్జీ. ఇక్కడ స్టిమ్యులేట్ చేయండి. మీ హెల్త్ అద్భుతంగా తయారవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన భయాలు, బాధలు ఆన్‌గోయింగ్ మీరు తీసేస్తూ ఉండాలి. థట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది తీయకుండా మన హెల్త్ ఎన్ని టాబ్లెట్స్ ఏసుకున్నా, ఎన్ని అప్లికేషన్స్, పెయిన్ కిల్లర్స్ ఏమి రాసుకున్నా కూడా తగ్గదు. ఎందుకంటే లోపల స్టక్ ఎనర్జీ, స్టేల్ ఎనర్జీ ఉన్నన్ని రోజులు మన డివైన్ లైట్ ఫ్లో అవ్వని ప్లేసెసే డిసీజ్ ప్లేసెస్ అండ్ పెయిన్‌ని కాజ్ అవుతాయి. ఓకే మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన 111 పోర్టల్‌ని ఎంతమంది అద్భుతంగా చేయడానికి రెడీగా ఉన్నారు? సో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో గ్రీన్ అండ్ పింక్, గివింగ్ అండ్ రిసీవింగ్ ఎనర్జీస్. మనం వి ఆర్ ద జస్ట్ గివర్స్ అండ్ రిసీవర్స్. మనకేం లేదు, మనం అసలు ఏం చెయ్యక్కర్లేదు. వి జస్ట్ సింప్లీ రిసీవ్. మన అటానమస్ నర్వస్ సిస్టమే గివింగ్ అండ్ రిసీవింగ్. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? అందరూ రాయండి గివింగ్ అండ్ రిసీవింగ్, పింక్ అండ్ గ్రీన్ ఎనర్జీస్. ఎంతమంది పింక్ డ్రెస్ చూసారా ఎలా వేసుకున్నాను? పింక్ లో ఉండండి, అంటే గివింగ్ లో ఉండండి. గివ్ ఇవ్వగానే రిసీవ్ చేసుకుంటారు. సో మార్నింగ్ లేవగానే మీ బెడ్ దగ్గరే ఒక చిప్స్ ప్యాకెట్ సంథింగ్ ఏదో ఒక వాటర్ బాటిల్లో పెట్టుకొని ఎవరో ఒకళ్ళకి కార్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎవరైనా సరే గివింగ్ లో ఉండండి. రోజంతా రిసీవింగ్ లో ఉంటారు. మీకు ఏమి ఇవ్వాలనుకుంటే అవి ఇవ్వడానికి రెడీ అవ్వండి. చారిటీకి ఇవ్వండి, ఇవ్వండి. మీకు పనికొచ్చేవి, పనికి రానివి ఇంట్లో ఉంచుకోకండి, ఇవ్వండి. అండ్ కార్‌లో గూడా కొన్ని పెట్టుకోండి. ఎవరైతే లేని వాళ్ళు, కొంచెం ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరొచ్చినా సరే, ఈ రోజు నుంచి గివ్, గివ్. వెన్ యూ స్టార్ట్ గివింగ్ అబండెంట్‌లీ, యూ స్టార్ట్ రిసీవింగ్ అబండెంట్‌లీ. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సెంటర్‌గా ఉండడం అలవాటు చేసుకోండి. ఆల్వేస్ బీ ఇన్ ద సెంటర్. లెఫ్ట్ సైడ్ భయం వస్తే ఇమీడియట్ గా రైట్ సైడ్ ఎందుకు నేను ఇంత ధైర్యంగా ఉన్నాను, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ మాత్రం కంటిన్యూస్ గా చేయాలి. సెంటర్ లో ఉండాలి అంటే నెగటివ్ థాట్ రాగానే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్వశ్చన్ వేస్తూ, ఎందుకు నేను ఇంత అబండెంట్ గా ఉన్నాను, ఎందుకు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఎందుకు నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎందుకు నేను అప్పులన్నీ తీర్చగలుగుతున్నాను, అప్పులు ఎలా తీర్చాలి అనగానే అప్పులన్నీ ఎందుకు తీర్చగలుగుతున్నాను. మీరు సెంటర్ లో రావాల్సిందే. సో మీ డామినెంట్ హ్యాండ్ ఇస్ కర్మ. మీ డామినెంట్ హ్యాండ్ ఎటువైపు ఉంటే దానికి ఆపోజిట్ బ్రెయిన్ లోంచి మీకు థాట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇది ఇన్నర్ చైల్డ్ తయారు చేసిన ప్రోగ్రామ్. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ మీ బ్యూటిఫుల్ కర్మాని క్లీన్ చేసుకునేది. అంటే రైట్ సైడ్ హ్యాపీగా మీ చెయ్యి జాతకం దీన్ని మార్చగలిగే శక్తి మీరు సెంటర్ లో ఉంటేనే జరుగుతుంది. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మన ఇన్నర్ చైల్డ్ ఏ ప్రోగ్రామ్ చేసిందో అది మంది కాదు. ఏ థాట్ వచ్చినా అది ప్రోగ్రామ్. సో ఇమీడియట్ గా కొత్త థాట్ నేసుకోండి, సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఉండండి. అమేజింగ్ గా యూనివర్సల్ పోర్టల్ గోల్డెన్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.